హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరికీ కూడా గుడ్ ఈవినింగ్. ఈ రోజు నేను చూపించే రెసిపీ అయితే మీరు ఓ ఇంతేనా అని అంటారు, కానీ దాని టేస్ట్ మాత్రం వేరే లెవెల్ అంతే అన్నమాట. ఇంట్లో నాకు మా తమ్ముడికి ఈ పిండి అంటే నిజంగా అసలు పడి చేస్తాం అనమాట. రోజు ఈవినింగ్ స్నాక్స్ కి మా ఇంట్లో ఏం లేకపోయినా కూడా ఇది గట్టిగా చపాతీ పిండిలాగా కలిపేసి లావుగా ఒక చపాతీ లాగా వేసుకుంటాం అనమాట. దీంట్లో ఆల్రెడీ షుగర్ ఉంటుంది కాబట్టి ఇది మంచిగా దోరగా వేగిన తర్వాత ఇంకా దీనికి ఏంటంటే ఆయిల్ కాకుండా నెయ్యి యూస్ చేసేది మా మమ్మీ అప్పుడప్పుడు. సో అలా దోరగా వేయించుకొని తింటే నిజంగా మస్తు ఉండేది. సో ఇప్పుడు ఏంటంటే దీంతో బూరెలు కూడా చేస్తాం. అందుకే నేను మీకు ఈసారి ఈ బూరెల రెసిపీ చూపిద్దాం అనిపించింది. ఇది మంచిగా చపాతీ పిండి కంటే కొంచెం లూజ్ గా కలుపుకోవాలి. మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత తీసుకొని చపాతీ పిండి లాగా చపాతీ పిండి కంటే కొంచెం లూజ్ గా మనకి గోరువెచ్చని వాటర్ తోటి కొంచెం ఒక పించ్ అంత చిటికడంత సాల్ట్ వేసుకొని మనకి టేస్ట్ కి కొంచెం యాలక్కాయల పొడి కానీ అది ఆప్షన్ అనమాట. వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఉంటే మాత్రం ఒక్క యాలక్కాయల పొడి ఇట్లా వేస్తే ఏంటంటే ఆ ఫ్లేవర్ వస్తుంది. ఈ పిండిలో హాట్ వాటర్, సాల్ట్, యాలక్కాయల పొడి ఈ మూడు కూడా మంచిగా చపాతీ పిండి కంటే కొంచెం లూజుగా కలుపుకొని ఒక 5 to 10 minutes పక్కన పెడితే మనం ఈ బూరెలు వేసేటప్పుడు ఒక్కొక్కటి పూరిలాగా ఉబ్బుతుంది అనమాట. నేను మీకు చూపిస్తా చూడండి. ఒక్కొక్కటి ఇప్పుడు మీకు స్టార్టింగ్ లో ఇట్లా వచ్చింది, కానీ మీకు ఇంకా పిండి ఎంత నానితే అంత ఉబ్బుతుంది అనమాట పూరిలాగా. దానినే బూరెలాగా అంట. మీకు చూపిస్తా చూడండి. ఒకటి చూస్తున్నారు కదా మీకు ఇప్పుడు వీడియోలో. ఇప్పటి నుంచి అన్ని కూడా మంచిగా ఒక్కొక్కటి ఇంత బూరెలాగా ఉబ్బినాయి అనమాట. చూస్తూ ఉండండి మీరు. టేస్ట్ మాత్రం నిజంగా వేరే లెవెల్ ఉంటది. దీనికి ఒక్కసారి అలవాటు పడితే మాత్రం ఇంకా మీరు స్నాక్స్ జోలికి ఇంకేమి ఏ ఆయిల్ ఫుడ్ తెచ్చినా కూడా వేస్టే. ఇంకా మీరు అవి తినలేవరు కూడా. మీకు రోజుకొక్కసారైనా సరే ఈ పిండిని ఏదో ఒక రూపంలో చపాతీ రూపంలో కానీ లేక ఇలా బూరెల రూపంలో కానీ తినండి. నిజంగా టేస్ట్ మాత్రం వేరే లెవెల్. దీనికి ఈ టేస్ట్ కి అలవాటు పడితే ఇంకా బానిస అయిపోవాల్సిందే అనమాట. అంత టేస్ట్ ఉంటుంది. తినే వాళ్ళకే తెలుస్తుంది ఆ టేస్ట్ అనేది. నిజంగా నేను ఇంతగా చెప్తున్నానంటే నాకు ఎంత ఇష్టమో ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి మీరు తింటే కూడా మీకు కూడా అంతే అనిపిస్తుంది. ఈ పిండ మేము చాలా తిన్నాం ఇలా అని అంటారు, కానీ నిజంగా దీని టేస్ట్ చాలా బాగుంటుంది. ట్రస్ట్ మీ, ఒక్కసారి మీరు తింటే ఇంకా మర్చిపోరు. ఇంక అంతే అనమాట. చూస్తున్నారు కదా, ఒక్కొక్క బూర వచ్చేసి ఒక పూరి లాగా ఉబ్బుతుంది అనమాట. అసలు మీరు ఇంకా తింటూ ఉంటే అక్కడ కూర్చొని వేడి ఒక 5-6 గానీ 7-8 గానీ తిన్నా పెద్ద ఆశ్చర్యం అనేది లేదు. తింటూ ఉంటే తినబుద్ధి అవుతుంది. ఏలక్కాయలు కూడా వేస్తాం కదా, కొంచెం ఇలాచి అంటారు. సో దాని ఫ్లేవర్ తో ఉండడం వల్ల మనం ఏ పిండితో చేసామో కూడా మనం మర్చిపోతాం అనమాట. అంత టేస్ట్ ఉంటుంది. సో దీని టేస్ట్ తెలియాలంటే మీరు గర్భిణీ స్త్రీలని లేకపోతే బాలింతలని అడగాలి. వాళ్ళకి మాత్రం తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఈ పిండి అనేది బాగా తీస్తారు కదా. కొంత స్టార్టింగ్ లో మాకు కూడా ఈ పిండితో ఏం చేస్తారులే అనే తినబుద్ధి అయ్యేది కూడా కాదు. కొన్నిసార్లు అయితే మేము పక్కన వాళ్ళకి ఇచ్చేసాం. లేదంటే చీమలు పట్టే అనమాట. దాంట్లో షుగర్ ఉంటుంది కాబట్టి చీమలు వచ్చాయి. అలా మేము చాలా పడేసాం కూడా. సో తర్వాత ఎందుకో నాకు ఒక్కసారి ఇలా చేయాలనిపించింది. మా మమ్మీ కూడా ఇంకా చెప్పాక మా తమ్ముడికి అయితే అసలు ఈ పిండి ఉంటే చాలన్నమాట. ఇంకా ఏ స్నాక్స్ జోలికి వెళ్ళాడు. మా ఇంట్లో ఈ పిండితో ఇన్ని రకాల వంటలు చేయొచ్చు అని స్టార్ట్ చేసింది, మాకు పరిచయం చేసింది మా తమ్ముడు అనమాట. వాడు మంచిగా చపాతీ పిండిలా కలిపి చెప్పాను కదా, ఒక రొట్టెలాగా చేసేవాడు. అప్పుడు మాకు అలవాటైన ఆ టేస్ట్ ఈ రోజు బూరెల వరకు వచ్చింది. సో ఇంత టేస్ట్ వచ్చాయి ఇవి మాకు పరిచయం చేసింది మాత్రం మా తమ్ముడికి. ఆ క్రెడిట్ అంతా మా తమ్ముడికే అనమాట. సో టేస్ట్ మాత్రం నిజంగా చాలా బాగుంటుందండి. ఒక్కొక్క బూర వచ్చేసి మనకి ఎంత పిండినా అంతే అంత బాగుంటుంది. చెప్తున్నానంటే నాకు మీరు చూడండి, నేను ఇంతగా చెప్తున్నాను నాకు ఎంత బాగా నచ్చింది అనేది. టేస్ట్ మాత్రం వేరే లెవెల్. ఇంకా దీని యూజెస్ అనేవి మీరు ఒకసారి గూగుల్లో కానీ లేకపోతే ఎక్కడైనా ఎవరైనా చెప్పినా సరే వింటే మీరే ఆశ్చర్యపోతారు. మన బాడీలో ఇమ్యూనిటీ బూస్టర్ చేయడానికి ఇది మెయిన్ గా యూజ్ అవుతుందంట. ఇది చాలా బాగా పనిచేస్తుంది. ప్లస్ ఎవరైనా బక్కగా ఉన్నా సరే వాళ్ళకి కొంచెం ఒళ్ళు రావాలి, బొద్దుగా ఉండాలనుకుంటే ఈ పౌడర్ తో ఏం చేసిచ్చినా సరే చాలా బాగుంటుందంట. అయితే నాకు ఈ బూరెలు ప్లస్ ఈ చపాతీ లాగా చేసే రొట్టె ఈ రెండే తెలుసు, కానీ వీటితో ఇంకా లడ్డూలు కూడా చేస్తారంట. సో దీంతో ఎలా చేసుకున్నా సరే ఈ పిండిని తినడం వల్ల నిజంగా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. హైట్ గ్రోతింగ్ కానీ, మనలో ఇమ్యూనిటీ బూస్టింగ్ కానీ, ఏదన్నా మనకి బాడీలో ఇంకా ఏదన్నా ఇన్ఫెక్షన్స్ కానీ లేకపోతే బ్యాక్టీరియా కానీ సోకుతుంది అన్నప్పుడు ఇలా ఈ పౌడర్ దీంట్లో ఉన్న విటమిన్స్ ఇవన్నీ కూడా ఫైట్ చేయడానికి ఫస్ట్ ఉంటాయంట. సో ఒక్కసారి మీరు ఇది తినాలి
లేదా తినబుద్ధి అయినా లేదా దీంతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయని మీరు ఒక్కసారి చూసిన తర్వాత లేదా విన్న తర్వాత లేదా గూగుల్‌లో గాని దీనికి బెనిఫిట్స్ గాని మనం చదివిన తర్వాతనే ఆ ప్యాకెట్ మీద కూడా ఉంటుంది ఏమేం విటమిన్స్ దీంట్లో యూజ్ చేస్తారా ఏంటి అనేది. సో, ఇవన్నీ తెలుసుకున్న తర్వాతనే మీరు దీన్ని తినడం అనేది స్టార్ట్ చేయండి. నిజంగా మళ్ళొకసారి చెప్తున్నా దీని టేస్ట్ మాత్రం నిజంగా వేరే లెవెల్ ఉంటుంది. చూసారుగా ఎంత ఫ్లఫీగా ఎంత బావుందో అసలు చూస్తూనే అట్‌లీస్ట్ ఒక్కటైనా తినాలనిపిస్తదనమాట. నాకైతే నోరు ఊరిపోతుంది. వేడి వేడిగా నేను ఒక 5 తిన్నా. మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా బావుంటుంది. నేను చెప్తున్నానని కాదు కానీ మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది ఇంకా. ఇంతవరకు చూసారు కాబట్టి వీడియోకి చిన్న లైక్ ఇవ్వండి. మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఖచ్చితంగా నాకు కామెంట్ బాక్స్‌లో షేర్ చేసుకోండి. ఈ పిండిని కలిపేటప్పుడు సాల్ట్, హాట్ వాటర్, ఇలాచి పౌడర్ యూజ్ చేయండి.